चरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। तेलंगाना में इंतखाबी वक्त के दौरान कल रात करोड़ों मालियत की शराब को गैर कानूनी तौर पर मुंतकिल किए जाने पर पुलिस ने किया जब्त। जिला महबूब नगर हल्के चरचला के बालनगर मंडल मुस्तखर में आधी रात को गोवा के विजयवाड़ा के लिए लॉरी में गैर कानूनी तौर पर शराब की मुंतकली की पहली खबर अडाकल पुलिस को मिली। इत्तला पाकर पुलिस ने चेकिंग का आगाज किया। इस वक्त तक शराब से लदी लारी अडाकल PS को पार कर चुकी थी। अडाकल पुलिस ने बालनगर SI तिरुपाजी को इत्तला दी। तिरुपाजी ने अपने पुलिस अमले के साथ बालनगर चौराहे पर चेकिंग की। आधी रात के बाद लॉरी को पकड़ लिया और लॉरी को बालनगर पुलिस स्टेशन मुंतकिल कर दिया। 171 IPC యాక్ట్ ఉంది, ప్లస్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది. చూపిస్తాం. అది మేము ఎక్సైజ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్సైజ్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేసి మేము రిసీవ్ చేసుకుని తర్వాత మళ్ళీ కోర్టులో డిపాజిట్ చేసి అంటే మన FSL పంపించిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళ ద్వారా డిస్ట్రాయ్ చేస్తాం. ఎందుకంటే అంతమంది మన దగ్గర పెట్టుకోలేము. అంటే ఇదంతా ప్రాసెస్ ఒక 1 to 2 months పడుతుంది. రాజకీయ నాయకులకు చెందినదా ఇది నిర్ధారణ ఏమైనా చేయలేకపోయారా సార్? అంటే మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కొరకు మధ్యంతరం అయి ఉండొచ్చు. అయితే మేము కూడా సస్పెక్ట్ చేసేది అదే విషయం. ఏంటంటే వీళ్ళిద్దరికి ఆ విషయము తెలియదు. ఇంట్రాక్షన్ చేసినాం వీళ్ళను. రాజమండ్రి దాకా పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది వీళ్ళ ఓనర్. అక్కడి నుంచి వేరే వ్యక్తులు వచ్చి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ మాకు ఇంకా నైటే దొరికింది కదా, దర్యాప్తులో తెలుస్తుంది కంపల్సరీ. మళ్ళీ మీకు తెలియజేస్తాం ఏ విషయం అయితే. ఎల్లుండి మండే రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది మన దగ్గర చాలా రోజుల నుంచి. దానిలో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడ్డాకల్ SI గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఒక లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ SI గారు, ఇక్కడ మా CI గారు, బాలనగర్ SI గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది. దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసినాం. అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా 2 ఇన్స్పెక్టర్లు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది. మొత్తం 2000 కాటన్లు ఉన్నాయి టోటల్. ఒక్కొక్క కాటన్లో 48 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మొత్తం 17,280 లీటర్ల లిక్కర్ మొత్తము. దాని వాల్యూ 2,07,36,000 రూపాయలు టోటల్. దాన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము. మనకు 2 వ్యక్తులు దొరికిండ్రు. అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మన ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట. వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్ళకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయిండ్రు. బెల్గాం దగ్గర వీళ్ళకు ఒప్పజేయడం జరిగింది. వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండట వాళ్ళ ఓనర్. అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎటుపోతుందో తెలియదు కానీ రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే ఆడికి వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతారని చెప్పిందట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు. ఆ ఓనర్ తెలిస్తే, ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. వీళ్ళంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరెస్ట్ చేస్తాం. ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం.
हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।